పెళ్లి చేసుకోవడమే అతడు చేసిన పాపమా? అల్లుణ్ణి అత్త అలా చూడడం కరెక్టేనా? ఏమండి కాఫీ అని ఆఫీస్ నుంచి వస్తూనే విసుగ్గా తన భర్త సాగర్ ను కాఫీ అడుగుతుంది అఖిల. వంటగదిలో తన పని తాను చేసుకుంటున్న సాగర్ కు ఆమె మాటలు వినిపించవు. దీంతో మరోసారి ఏమండి ఎక్కడున్నారు? కాఫీ తీసుకొస్తున్నారా అని కాస్త గట్టిగా అడుగుతుంది. కూతురు మాట విని రూమ్ లో నుంచి బయటకొచ్చిన శైలజారెడ్డి అల్లుడిపై అంతెత్తులేస్తుంది. అంత గట్టిగా అమ్మాయి పిలుస్తుంటే వినిపించట్లేదా? చెవుడా, వంటగదిలో మా కోసం ఏదో తెగ కష్టపడుతున్నట్టు బిల్డప్ ఇస్తా. త్వరగా కాఫీ కలుపుకొని తీసుకురా అని సాగర్ ను కసురుతూ ఉంటుంది. వస్తున్నా అత్తయ్య, అదే పనిలో ఉన్నాను అంటూ హడావిడిగా కాఫీ కలుపుకుని తన భార్యకు అందజేస్తాడు సాగర్. ఆ కాఫీ తాగుతూ రిలీఫ్ గా ఫీల్ అవుతుంది అఖిల. అలసిపోయిన ఆమె ముఖం చూసిన సాగర్, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందా? ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు అఖిల అని ఆమె తల మీద చేపెట్టి మర్దన చేయబోతాడు సాగర్. వెంటనే ముఖం చిట్లించుకున్న అఖిల, ప్లీజ్ సాగర్, ఇలాంటివేమీ వద్దు, నాకు ఇష్టం ఉండదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. పైసాకు పనికిరావు కాని తగుదునమ్మా అంటూ ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేస్తుంటావు. వెళ్ళి వంట పని చూడు అని మధ్యలో దూరి మాట్లాడుతుంది శైలజ. దీంతో నొచ్చుకున్న సాగర్ దిగాలుగా అక్కడి నుంచి వంటగదిలోకి వెళతాడు. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం అఖిల సాగర్ ను పెళ్లి చేసుకుంటుంది. ఏ ఉద్యోగం చేయని సాగర్ ఇల్లరికం వచ్చి ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాడు. దీంతో ఎప్పుడూ అల్లుని చులకనగా చూస్తూ రుసరుసలాడుతూ ఉంటుంది శైలజ. అమ్మా, ఆఫీసులో టెన్షన్ ఎక్కువగా ఉంది. మన కంపెనీ ప్రోడక్ట్స్ సరిగ్గా లేవని క్లయింట్స్ వాటిని వెనక్కి పంపారు. వాటిని రెక్టిఫై చేసి తిరిగి పంపాలంటే ఇప్పటికిప్పుడు 40 కోట్లు అదనంగా ఖర్చయ్యేలా ఉంది. అసలే ఫండ్స్ చాలా టైట్ గా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది బేబీ, ఎక్కువ టెన్షన్ తీసుకోకు. అన్నీ అయ్యే సర్దుకుంటాయి. అయినా అందరిళ్లల్లో మొగుళ్లు పనిచేసి ఆ టెన్షన్ లేవో వారు భరిస్తుంటారు. కాని మన కొంపలోనే అంతా రివర్స్. అసలు ఇదంతా మీ నాన్న వల్లే వచ్చింది. వెధవ సంబంధం వద్దంటే చేశాడు. ఎప్పటికైనా మించిపోయిందేం లేదు బేబీ. నీ మొగుడికి డైవర్స్ ఇచ్చి నీ లైఫ్ నువ్వు చూసుకో. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను ఆ టాపిక్ తీసుకురావద్దని. అయినా నువ్వు సాగర్నేమి అనొద్దు. ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నాడు. నువ్వు నా మాట వినవే, అందుకే వాడు నీ నెత్తినెక్కి కూర్చున్నాడు. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఆయన ఏదో ఒకటి అంటూనే ఉంటావు. సర్లే, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, వెళ్ళి పడుకుంటా అని అఖిల తన రూమ్ కు వెళ్లి పడుకుంటుంది. శైలజ సాగర్ ఏం చేస్తున్నాడో చూద్దామని కిచెన్ లోకి వెళుతుంది. అప్పుడే సాగర్ పాత్రలు కడుగుతూ ఉంటాడు. ఓ పాత్రపై మురికి సరిగ్గా పోదు. దీంతో కోపంతో ఊగిపోయిన శైలజ, కనీసం అంట్లు తోమడం కూడా సరిగ్గా రాదు అంట్ల వెధవకి అని గట్టిగా అరుస్తూ అట్లకాడతో సాగర్ నెత్తిపై ఒకటిస్తుంది. అట్ల కొట్టిన దెబ్బకు అల్లుడు షాక్ అవుతాడు. లోపల కోపం పొంగుకొచ్చినప్పటికీ ఆమెతో గొడవపడ్డం ఇష్టం లేక మెదలకుండా తన గదిలోకి వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయం అఖిల ఎప్పట్లాగే రెడీ అయి ఆఫీస్ కు బయలుదేరుతుంది. కారును శైలజ తీసుకెళ్లడంతో క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటుంది. కానీ ఇంతలో సాగర్ తన డొక్కు స్కూటర్ తీసుకొచ్చి డ్రాప్ చేస్తానంటాడు. ఎప్పుడు లేనిది భర్త ఇలా తనని డ్రాప్ చేస్తాను అనటంతో మొహమాటంగానే ఆమె అతని బైక్ ఎక్కుతుంది. ఇద్దరు వాళ్ళ బైక్ పై వెళుతూ ఉంటారు. అఖిల, నువ్వు టెన్షన్ గా ఉన్నావని అర్థమవుతుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. ఏం లేదులే, అవన్నీ నేను చూసుకుంటాను అని ముభావంగా అంటుంది అఖిల. ఇద్దరు ఆఫీస్ కు చేరుకుంటారు. సరిగ్గా అప్పుడే అదే సమయంలో ఓ కాస్ట్లీ BMW కారు వచ్చి అక్కడ ఆగుతుంది. అందులో నుంచి దిగిన వ్యక్తి అఖిలను నవ్వుతూ పలకరిస్తాడు. అతన్ని చూసిన ఆమె కూడా చిరునవ్వులు చిందిస్తుంది. హలో మిస్టర్ రాణా మల్హోత్రా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. పర్లేదండి, అఖిల సొల్యూషన్స్ తో కలిసి పనిచేయడం నా ప్లెజర్ గా భావిస్తాను. అన్నట్లు మీకోసమే ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను అని గిఫ్ట్ బాక్స్ ను అఖిల చేతికిస్తాడు రాణా. ఓపెన్ చేసి చూడగా అందులో తడుక్కుమంటూ మెరుస్తున్న డైమండ్ నెక్లెస్ ఉంటుంది. ఆ గిఫ్ట్ ఇస్తూ అఖిలను తాకడానికి ప్రయత్నించడం, పదే అఖిలను పొగడ్డం చూసిన సాగర్ కు చిర్రెత్తుకొస్తుంది. అతడి వ్యవహారం ఏదో తేడాగా ఉందని అర్థం చేసుకుంటాడు. థ్యాంక్స్ రానా గారు, ఈ గిఫ్ట్ చాలా బాగుంది. అయితే ఈ నెక్లెస్ ఒరిజినల్ అయితే ఇంకా బాగుండేది. వావ్, మీరు కనిపెట్టేశారన్నమాట. అవునండి, విక్టోరియా డైమండ్ నెక్లెస్ డిజైన్ తో చేసినంత మాత్రాన ఒరిజినల్ కు డూప్లికేట్ కి తేడా ఉంటుందండి. ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ కొనడం నా డ్రీమ్ కాబట్టి ఈజీగా కనిపెట్టేశాను. ఒరిజినల్ కొనడం అంత ఈజీ కాదండి. ఈ ప్రపంచంలో కేవలం అవి 5 ఉన్నాయి. కనీసం 50 కోట్లు పెడితే గానీ సొంతం చేసుకోలేం. నాకే డూప్లికేట్ చేయించడానికే 2 కోట్లు ఖర్చయింది అని రాణా ఆమెకు మరింత క్లోజ్ గా వెళ్తాడు. అతడి ప్రవర్తనకు అఖిల కూడా కాస్త అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. దీంతో సాగర్ కోపంగా, హలో మిస్టర్, మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎవడ్రా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా మీదకి వస్తున్నావు? నువ్వు నీ అవతారం. అఖిల గారు, ఎవడు వీడు? మీ డ్రైవరా? నా పైకి వస్తున్నాడు. యజమానులమైన మనం ఇలాంటి వాళ్ళను ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి అంటూ సాగర్ ను రాణా పక్కకు నెట్టేస్తాడు. ఓ పక్క భర్తకింత అవమానం జరుగుతున్నా అఖిల మాత్రం ఏం మాట్లాడదు. రాణాతో గొడవ పడితే 40 కోట్లు పోతాయని సైలెంట్ గా ఉండిపోతుంది. భార్య సైలెంట్ గా ఉండడంతో అవమానంతో సాగర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అఖిల గారు, మీ డీల్ ప్రపోజల్ మాకు బాగా నచ్చింది. మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ శుభ సందర్భంగా రాత్రి పార్టీ అరేంజ్ చేశాను. మీరు తప్పకుండా రావాలి అని అఖిలను ఇన్వైట్ చేస్తాడు రాణా. అయితే అతడి ఆలోచన వెనకున్న అంతరార్థం తెలుసుకున్న అఖిల సున్నితంగా తిరస్కరిస్తుంది. పార్టీకి పిలిచినందుకు థ్యాంక్స్ మిస్టర్ రాణా, కానీ నేను మాత్రం రాలేను. ఈ రోజు నైట్ మా ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది.
ఇంకెప్పుడైనా చూద్దాం. పర్లేదు అఖిల గారు, మన డీల్ కూడా మీరు పార్టీకి వచ్చిన తర్వాతే పెట్టుకుందాం, ఏమంటారు? అని పార్టీకొస్తేనే డీలుంటుందని పరోక్షంగా తన కోరికను బయటపెడతాడు రాణా. దీంతో ఏం చేయాలో అఖిలకు అర్థం కాదు. పార్టీకి వెళ్ళకపోతే తన కంపెనీ నష్టాల్లో పడుతుంది, వెళితే వీడి టార్చర్ భరించాలని తీవ్రంగా మదన పడుతూ ఉంటుంది. మరోపక్క అఖిల అత్యవసరాన్ని వాడుకుని తన కోరిక తీర్చుకోవాలని అనుకుంటాడు రాణా. ఆమెకు ఎలాంటి ఛాయిస్ లేదని గ్రహిస్తాడు. సరిగ్గా అదే సమయంలో అఖిల ఫోన్కు మెసేజెస్ వస్తాయి. ఆమె అకౌంట్లోకి 40 కోట్లు క్రెడిట్ అయినట్టు తెలుస్తుంది. దీంతో ఆమె ముఖం ఆశ్చర్యంతో పాటు ఆనందంతో వెలిగిపోతుంది. హలో అఖిల మేడం, మీ ఒపీనియన్ ఏంటో త్వరగా చెప్పండి, అవతల నాకు చాలా పనులున్నాయి. వచ్చినందుకు థ్యాంక్స్ మిస్టర్ రాణా. మీతో డీల్ నేను కుదుర్చుకోవాలనుకోవట్లేదు. మీ ఇన్వెస్ట్మెంట్ మాకు అవసరం లేదు, ఇక మీరు వెళ్ళొచ్చు అని అఖిల అనటంతో అతడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇందాకటి వరకు ఆమెకు డబ్బులెంతో అవసరం, కానీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుందని ఆశ్చర్యపోతాడు. అఖిల ప్రవర్తనతో కంగుతిన్న అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తన అకౌంట్లో 40 కోట్లు పడ్డంతో అఖిల ఓ పక్క సంతోషంగా ఉన్నప్పటికీ అసలు ఎవరు పంపించారా అని ఆలోచిస్తూ ఇంటికొస్తుంది. అమ్మా, నీకో విషయం తెలుసా? ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకమ్మా అంత సంతోషం? ఏమైంది? నీకు తెలుసు కదమ్మా, మన కంపెనీ నష్టాల్లో ఉందని. ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అవునా? ఎంత మంచి న్యూస్ చెప్పావు. ఆ దేవుడి దయ వల్ల పెద్ద గండం నుంచి గట్టెక్కాం. అవును, సాగర్ ఎక్కడా? నాకేం తెలుసమ్మా, పొద్దుననగా వెళ్ళాడు, ఎంతవరకు రాలేదు. ఎప్పుడు ఇంటి పట్టునే ఉండేవాడు. ఈ రోజేంటో బయటకు దయచేశాడు. అసలే వంటగదిలో కడగనంట్లు ఇంకా అలానే ఉన్నాయి. ఎప్పుడొస్తాడో ఏమో. అబ్బా, ఆపమ్మా నీ అంట్ల గొడవ. ఎప్పుడు చూసినా అంట్లు బట్టలు అంటూ ఏదో ఒకటి అంటూనే ఉంటావు అని అనుకుంటూ జరిగిన విషయం తల్లికి చెప్పకుండానే తన రూమ్కు వెళుతుంది. తన గదిలోకి వెళ్లగానే మంచంపై ఓ గిఫ్ట్ బాక్స్ కనిపిస్తుంది. ఆతృతగా గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూసిన అఖిల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆమె కళ్ళు సంతోషంతో మతాబుల్లా వెలిగిపోతాయి. ఎందుకంటే ఆ బాక్స్ లో విక్టోరియా డైమండ్ నెక్లెస్ ఉంటుంది. అది కూడా ఒరిజినల్ నెక్లెస్ అవటంతో ఆమె ఆనందానికి అవధులుండవు. మమ్మీ, మమ్మీ, నా రూమ్ లోకి గిఫ్ట్ బాక్స్ ఎలా వచ్చింది? ఎవరు తెచ్చారు? ఇందాకే ఎవరో డెలివరీ బాయ్ ఇచ్చెళ్ళాడు. నేనే నీ గదిలో పెట్టాను. అయినా ఎందుకు అడుగుతున్నావు? అందులో ఏముంది? ఏం లేదులే మమ్మీ, ఊరికే అడిగాను అని ఆ నెక్లెస్ ను నిశితంగా పరిశీలిస్తుంది అఖిల. నైట్ పార్టీకి ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తల్లి కూడా అక్కడికొచ్చి ఆ నెక్లెస్ చూస్తుంది. వావ్ బేబీ, ఈ నెక్లెస్ అద్భుతంగా ఉంది. నైట్ మన ఫ్యామిలీ ఫంక్షన్ కు ఇది నేను వేసుకుంటాను అని శైలజ అనగానే అఖిల తన తల్లి వైపే చూస్తూ నవ్వుతుంది. ఏంటి బేబీ అలా నవ్వుతున్నావు? 50 ఏళ్ళొచ్చినా ఈ ముసల్దానికి ఇలాంటి కోరికలకేం తక్కువ లేదని నవ్వుతున్నావా? నేను అలా అల్లేదు మమ్మీ, నువ్వే ముందుగానే ఊహించుకుంటున్నావు అని ముసిముసి నవ్వులు నవ్వుతుంది అఖిల. ఈ వయసులోనూ నీకంటే అందంగా ఉన్నానని నీకు కుళ్ళు, అందుకే అలా నవ్వుతున్నావు అని శైలజ అనటంతో ఇద్దరు పక్కపక్క నవ్వుతారు. సరిగ్గా అదే సమయంలో టీవీలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. హైదరాబాద్ నగరంలోనే బిగ్ షాట్ అయిన రాణా మల్హోత్రా కంపెనీపై ఐటీ దాడులు, ఇల్లీగల్ ఆస్తులు, వ్యాపారాలు సీజ్, ఓవర్ నైట్ లో రోడ్డు మీదకొచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త అంటూ బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అది చూసిన అఖిల కళ్ళు పెద్దవిగా చేస్తూ మరింత షాక్కి గురవుతుంది. కొన్ని గంటల ముందు వరకు ఆ కంపెనీతో టైఅప్ అవ్వాలని అనుకున్న ఆమెకు ఇది పెద్ద రిలీఫే. కానీ సడన్ గా తన జీవితంలో ఈ మార్పులు రావడం చూసి ఆమెకంతా ఓ కలగా అనిపిస్తుంది. దీని వెనక ఎవరున్నారో అఖిల తెలుసుకోవాలనుకుంటుంది. వెంటనే ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. కొన్ని గంటల క్రితం నా అకౌంట్ కు హెవీ అమౌంట్ క్రియేట్ అయింది. బ్యాంక్ వాళ్ళు కూడా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేకపోయారు. కాబట్టి వీలైనంత త్వరగా ఆ మనీ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ నాకు తెలియాలి. అలాగే గిఫ్ట్ బాక్స్ ఒకటి ఇవాళ మా ఇంటికొచ్చింది. దాన్ని ఎవరు పంపారో ట్రాక్ చేయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపు, చాలా అర్జెంట్ అని చెప్పి అఖిల ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడే సాగర్ కూడా ఇంటికొస్తాడు. అతడు రావడం చూసిన శైలజ మళ్లీ రుసరుసలాడ్డం ప్రారంభిస్తుంది. ఇవాళంతా ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లో పనంతా అలాగే ఉంది. ఎవరు చేయాలి ఇదంతా అని కసురుకుంటూ ఉంటుంది శైలజ. ఏదో చెప్పబోయిన సాగర్ మాటను దూరనీయకుండా పదే పదే అరుస్తూ ఉంటుంది. అత్తయ్య, మీకు అన్ని తర్వాత చెప్తాను. ముందు నన్ను అఖిలతో మాట్లాడియండి. అఖిల, అది నాకు అర్జెంటుగా 50 లక్షలు కావాలి అని మాట తడబడుతూ అడుగుతాడు సాగర్. డబ్బు మాట వినగానే శైలజ ఒక్కసారిగా నోరు తెరుస్తుంది. వెంటనే ఏడవడం మొదలు పెడుతుంది. 50 లక్షలా? వామ్మో, వీడు కొంప కొల్లేరు చేసేలా ఉన్నాడే. జోదాలకు మరిగినట్లున్నాడు. ఏం చేయాలరా దేవుడా, నా కూతుర్ని నువ్వే కాపాడాలి స్వామి అని పాత సినిమాల్లో సూర్యకాంతంలా గగ్గోలు పెడుతుంది శైలజ. అంతటితో ఆగకుండా చేతులు 2 అల్లుడి ముఖం దగ్గరికి తీసుకొచ్చి పిడికిళ్లు విరుస్తూ తిట్టి పెడుతుంది. నీ బాబుగాడి సొమ్మేమైనా మా దగ్గర దాచిపెట్టావా? కాణి కూడబెట్టలేవు కాని అడిగిన వెంటనే లక్షలు కుమ్మరించాలి. డబ్బు లేదు, గిబ్బు లేదు. ముందు ఇంటి పని చూడు అని తన అల్లుడిపై చిరుబుర్లాడుతుంది శైలజ. ఆమె మాటలకు సాగర్ అవమానంగా ఫీల్ అవుతాడు. ఇంకా ఏదో అనబోతున్న శైలజను ఆపిన అఖిల, అమ్మా నువ్వు కాస్త ఆగు. 50 లక్షలు ఎందుకు నీకు? అది ఖాళీగానే ఉంటున్నా కదా,
చిన్న బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. అని సాగర్ అంటాడు. అతడి మాటల్ని బట్టి ఏదో దాస్తున్నాడని ఇట్టే కనిపెడుతుంది అఖిల. విషయమేంటో తెలుసుకోవాలనుకున్న అఖిల, ఇప్పటికిప్పుడు 50 లక్షలంటే కష్టమే. సరేలే, నేను ట్రై చేస్తా. అన్నట్లు పార్టీకి సూట్ తీసుకోమని డబ్బు పంపించాను, తీసుకున్నావా? తీసుకున్నా, అదే పని మీద వెళ్ళాను. సరే, త్వరగా రెడీ అవ్వు, పార్టీకి టైం అవుతుంది అని అఖిల చెప్పడంతో ఫ్రెషప్ అవడానికి వెళ్తాడు సాగర్. అనంతరం ముగ్గురు కారులో పార్టీకి బయలుదేరతారు. ఓ పెద్ద 5 స్టార్ హోటల్ ముందు కారు చాగుతుంది. ఫ్యామిలీ ఫంక్షన్ కావడంతో అఖిల రిచ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చుంటారు. ఏమీ లేని సాగర్ను అఖిల పెళ్లి చేసుకుందని వాళ్ళందరికీ ఆమె అంటే చిన్న చూపు. అయితే అఖిల మెడలో ఉన్న నెక్లెస్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. 50 కోట్ల విలువ చేసే ఆ నెక్లెస్ ను ఇంతవరకు వాళ్ళు చూసిందే లేదు. అలాంటిది అఖిల ధరించడం చూసి ఫేక్ నెక్లెస్ వేసుకుందని ఎగతాళిగా మాట్లాడతారు. అయితే దాని అసలు వాల్యూ ఏంటో ఆమె ఎక్కువదానికే తెలుసు. అందుకే ఏమీ పట్టనట్టు పెద్దగా మాట్లాడదు. సాగర్నైతే కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడదు. దీంతో మూలన ఒంటరిగా కూర్చుని డ్రింక్ తాగుతూ ఉంటాడు సాగర్. సరిగా అప్పుడే హోటల్ ఓనర్ కేదార్ సాగర్ ను చూస్తాడు. అతన్ని చూసిన కేదార్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. సార్, మీరు సాగర్ అగ్నిహోత్రి కదా అని అడుగుతాడు. సాగర్ మాత్రం ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్లాలని చూస్తాడు. సార్, ఏంటి సార్ అలా చూస్తున్నారు? నేను కేదార్. 7 ఏళ్ల క్రితం మీరు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోను. ఓ రకంగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది మీ వల్లే అంటూ ఎగ్జైటింగ్ గా మాట్లాడతాడు. కేదార్ అలా అనటంతో అఖిల షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. ఓ మీరా, బాగున్నారా? నాకు చిన్న పనుంది, నేను వెళ్ళాలి అని సాగర్ పొడిగా పలకరిస్తూ అక్కడి నుంచి జారుకుంటాడు. సాగర్ ఏదో దాస్తున్నాడని అఖిల అనుకుంటుంది. ఇంతలో ఆమె ఫోన్కు కొన్ని మెసేజెస్ వస్తాయి. వాటిని చూసిన అఖిల షాక్ అవుతుంది. ఎందుకంటే తనకు మనీ ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి, గిఫ్ట్ బాక్స్ పంపిన వ్యక్తి ఇద్దరూ ఒకరే. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి తన భర్త సాగర్ వైపే చూస్తూ ఉండిపోతుంది అఖిల. మరి నిజంగా సాగర్ అఖిల దగ్గర ఏమైనా దాస్తున్నాడా? సాగర్ అంత రిచ్ అయితే ఏ పని చేయకుండా ఇంట్లోనే ఎందుకుంటున్నాడు? కేదార్ను చూసి సాగర్ ఎందుకు వెళ్లిపోయాడు? శైలజ ఎన్ని అవమానాలు చేస్తున్నా ఎందుకు భరిస్తున్నాడు? అఖిలకు డబ్బు గిఫ్ట్స్ పంపిన సాగర్ ఎందుకు చెప్పట్లేదు? రాణా మల్హోత్రా రోడ్డున పడ్డంలో సాగర్ హస్తం ఏమైనా ఉందా? అసలు అఖిలను సాగర్ ఎందుకు డబ్బులు అడుగుతాడు అనేది తెలియాలంటే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ ఇప్పుడే వినేయండి.